హలో అండి అందరికీ. ఈ గుడి పేరు రామనారాయణ. ఏ రామాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. కోదండరాముని కోదండ రూపంలో నిర్మించబడిన ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఈ ఆలయం ఉంది. 15 ఎకరాల స్థలంలో రామబాణం గుడి ఉంది. ఈ గుడి ప్రత్యేకత రాత్రిపూట చేసే లేజర్ షో. ఈ విజువల్స్ ప్రత్యేకంగా మీకోసం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవలింగెంత బాలన్ దయాశాలి వై చూచియుం దాతవై దగ్గరం నిలిచియుం తొల్లి సుగ్రీవకుం మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి విచారించి సర్వేసు పూజించి యజ్ఞాలు చంపంటు గావించి వాలిని సంపించి సచిల కుంటు పాదులు వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండని నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూర్తనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదురం వీరులం కోర శ్రీరామ బాణాగ్ని వారంతరిం రావణుం సంపదానంత లోకం పురానంతమయ్యుండ నవ్వేదనం విభీషణ్ వేడుకం తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైనా పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకరం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నొచ్చి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు వాడి రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానరాకారయో భక్తమందారయో పుణ్యకలికారయో ధీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పురుం దాచి శ్రీరామ శ్రీరామయంచు మనకు దూరమైన ఎప్పుడు తప్పకం తలపుగా జిహ్వయం
ప్రేతంబులం పెంపి సాచంబులం శాకిని జాతి నిత్యాబులం కాలి దెయ్యంబులం నీదు వారంబులం దుక్కి నేరం వరం పట్టి నీ ముష్టి ఘాతంబులం వాగురండంబులం దోమఖండంబులం నుంచి కథలా తిరుగుతున్నవై నీవు బ్రహ్మై జలేజంబులం చూచి దారోలి నా ముత్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్. రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాట విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు.